సో గుత్తి వంకాయ అయితే రెడీ అయిపోయింది. సరే అయితే తినేద్దాం. సూపర్ ఉంది టేస్ట్ అయితే. కంపల్సరీ ఇంట్లో ట్రై చేయండి, భలే ఉంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే గుత్తి వంకాయ. మన స్టైల్లో గుత్తి వంకాయ ఎలా చేయాలో ఒకసారి అయితే చూసేద్దాం. ముందుగా అందుకు కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే అనేది ఒకసారి అయితే చెక్ చేసుకుందాం. ఒకసారి వచ్చేసేయండి. సో కావాల్సిన ఐటమ్స్ అయితే వంకాయలు, అల్లం, 2 టమాటా, కొత్తిమీర, ఎల్లిపాయలు. సో ఇప్పుడైతే మసాలాకి అయితే శనగకాయ పప్పులు 2 పిరికెట్లు తీసుకున్నాను నేను, ఆ వంకాయలకి తగ్గట్టుగా. సో ఇలాగ తీసుకొని బాగా వేయించుకొని వేగిన తర్వాత కాసేపు పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ ఎంత సైజు చింతపండుని అయితే నానబెట్టేసుకుందాం. శనగకాయలు అయితే చల్లారిపోయాయి, మిక్సీ పట్టేద్దాం. మిక్సీలోకి వేయాల్సిన ఐటమ్స్ అల్లం, కొత్తిమీర, తెల్లవాయలు, ఎండు కొబ్బరి, అలాగే ఒక చిన్న సైజు చెక్క, 4 లవంగాలు అయితే వేసుకున్నాను. సో ఇప్పుడు అందులోకి వచ్చేసి పసుపు ఒక 1/2 టీ స్పూన్ అయితే వేసాను. కారం కూడా 1.5 టీ స్పూన్ వేసాం. ఆనియన్ కూడా మీడియం సైజ్ అయితే ఒకటి వేసుకోండి, ఎక్కువ పెద్ద సైజ్ అయితే 1/2 వేసుకోండి. సో ఇలాగంతా పీసెస్ కోసేసి అందులో వేసేసి కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోండి. అలాగే సాల్ట్ వేయడం మర్చిపోయాను, సాల్ట్ కూడా. ఇలాగా వంకాయలంతా నీళ్ళలో వేసి కొంచెం సాల్ట్ వేసుకోండి. అలాగే వంకాయల్ని ఇలాగా 4 సైడ్స్ కట్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి, పురుగులు ఏమైనా ఉన్నాయా లేదా అనేసి చెక్ చేసుకొని అన్నీ అలాగే కట్ చేసేసుకోండి. సో ఇలాగ అన్నీ కట్ చేసుకొని పెట్టుకొని చెక్ చేసుకోండి ఒకసారి. సో ఇలాగన్నీ కోసేసిన తర్వాత ఇప్పుడు మసాలా చూడండి. మసాలా ఎలా గట్టిగా ఉండాలా, నీళ్ళలాగా ఉండకూడదు. ఎందుకంటే స్టఫింగ్ పెట్టినప్పుడు జారిపోతే మసాలా వంకాయలు అనేది పట్టుకోదు, తిన్నప్పుడు వంకాయ కూడా చప్పగా ఉంటుంది. సో ఇలాగ నీళ్ళంతా ఓడ్చేసి స్టఫ్ చేసేసేయండి మసాలా అంతా. ఎక్సెస్ ఉన్న మసాలానంతా చేతితో తీసేసుకోండి. ఇలాగంతా స్టఫింగ్ పెట్టుకొని ఎక్సెస్ మసాలా అంతా తీసేసుకోవాలి. అన్నీ కూడా అలాగే స్టఫ్ పెట్టుకోండి. ఇలాగంతా స్టఫింగ్ చేసేసాక కుక్కర్ పెట్టేసి అందులోకి ఒక 4 టీ స్పూన్స్ ఆయిల్ అయితే వేయండి. ఎందుకంటే వంకాయ అనేది బాగా మగ్గాలి కాబట్టి 4 టీ స్పూన్స్ అయితే పడుతుంది. ఇలాగ 4 టీ స్పూన్స్ వేసేసి ఇందులోకి హీట్ ఎక్కాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ అయితే జీలకర్ర వేయండి. ఇవి కూడా బాగా వేగాక ఇందులోకి కొంచెం అయితే కరివేపాకు కూడా వేయాలి. ఇలా చిటిపటలాడాక ఇప్పుడు వంకాయల్ని 1 బై 1 యాడ్ చేసుకుంటే రావాలి. నూనెలో అంతా ఇలా వేసేసుకోండి. అన్నీ ఇలా వేసేసుకోండి. వేసుకున్నాక అన్నీ ఒకసారి కలిపేసి ఇలా సెట్ చేసి పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే నూనెలో మగ్గించాలి కాబట్టి ఇలాగ మూత పెట్టేసేయండి. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే చూసారా
ఎలా అయితే కలర్ చేంజ్ అయింది ఇప్పుడు మళ్ళీ అప్ అండ్ డౌన్కి కింద ఉన్నట్టు పైవి పైకి ఉన్నట్టు కిందకి ఒకసారి పెట్టేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ అయితే పెట్టేయండి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే అన్నీ కలిపేసుకొని టమాటాలు అయితే యాడ్ చేసుకోవాలి. చిన్న మంట మీద చేయండి, అడుగు అంటకుండా. సో ఇలాగా ఉన్న టమాటాలన్నీ వేసేసి మళ్ళీ ఒకసారి కలపాలి. కలుపుకొని ఇప్పుడు స్టఫింగ్ చేసినాక కొంచెం మసాలా అయితే మిగిలింది. సో దాన్ని కూడా ఇందులోకి వేసేసి చింతపండు నీళ్ళన్నిటినీ బాగా పల్పు అంతా పిండేసుకొని ఆ చింతపండు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలాగంతా యాడ్ చేసేసుకొని ఒకసారి గెరిట పెట్టుకొని బాగా కలిపేసి కొన్ని వాటర్ అయితే పోసుకోండి. ఎందుకంటే మసాలాలో మిక్సీలో అడుగంటుంటుంది కదా, దాన్ని పోవడానికి కొన్ని వాటర్ దాంట్లోకి వేసుకొని ఇలా కలుపుకొని వేసేసుకున్నాం. అంత బాగా కలిపేసి ఒకసారి టేస్ట్ చూడండి, పులుపు ఎక్కువైందా లేదా అని టేస్ట్ చూసుకొని ఎక్కువైతే కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా అంతా కలిపేసి కొన్ని వాటర్ అయితే నేను యాడ్ చేసుకున్నాను. నాకు లైట్ పులుపు అనిపించింది, కొన్ని యాడ్ చేసుకున్నాను. సాల్ట్ కూడా కొంచెం వేసుకున్నాను, ఎందుకంటే తక్కువ వస్తుంది కాబట్టి లాస్ట్లో కొంచెం వేయండి, ఎక్కువ వేయద్దండి. మసాలాలో వేసినా కూడా ఇప్పుడు వేసినప్పుడు కొంచెం తక్కువే వస్తుంది కాబట్టి లైట్గా వేయండి సాల్ట్. వాటర్ అవంతా పోస్తాం కాబట్టి సాల్ట్ తక్కువ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసుకొని మూత పెట్టేసి నేను ఒక 4 to 5 అయితే విజిల్స్ పెట్టేశాను. ఎందుకంటే వంకాయ తొటెంతో సహా ఉడకాలి కాబట్టి నాకు 4 to 5 విజిల్స్ వెంటనే వచ్చాయి కాబట్టి 4 to 5 విజిల్స్ పెట్టాను. లేటుగా వచ్చినప్పుడు 3 to 4 విజిల్స్ చాలు. సో ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది. చూడండి, గుత్తి వంకాయ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి.